ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, గమనించండి, గుర్తించండి. ఈరోజు మరి చూస్తున్నాం, అనేక సందర్భాలలో మనము కూడా కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. అంత మాత్రమే గాక ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రేమలకును, అనురాగాలకని, మమకారాలకును, బాంధవ్యాలకును, బంధాలకని చోటు అనేది లేదు అనే చెప్పాలి. ఈరోజు ఎందు వెతికినా అందరిలో ప్రస్తుతం కనిపిస్తుంది ఏంటయ్యా అంటే స్వార్థము, ధనాభిక్ష. ధనమున్న వారినేమో ఒక రకంగా చూస్తున్నారు, ధనము లేని వారినేమో మరొక రకంగా చూస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, వారితో ధనమున్నవారు కలిసినప్పుడు వారితో సమానంగా ఉంటున్నారు. ధనము లేక కట్టిక దరిద్రతతో ఉన్నవారితో సమానులుగా ఉండలేకపోతున్నారు. ఈరోజు వెరసి ముఖ్యంగా మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే స్వార్థం అందరినీ వేలుపడుతుంది. అందరినీ వేలుతున్నది ఏంటయ్యా అంటే ధనం. రత సముద్రులుగా ఉన్నవారి మధ్యను ప్రేమలకును, అనురాగాలకని, ఆత్మీయతలకును మరి ఈరోజు స్థానం ఉన్నదా అంటే స్థానం ఎందు వెతికినా లేదు కదా. ఎవరికి ప్రాధాన్యత, ఎవరిని గణపరుస్తున్నారు? ఎవరైతే ధనము కలిగి ఉన్నారో, కొద్దిగా వీరు ధనికులు అంటే ఆటోమేటిక్గా ఇక చెప్పేదేముంది, వారికి వెంటనే గొడుగు పడుతున్న వారిని మనం చూస్తున్నాం. లోకస్తులుగా ఉన్నవారిని చూస్తున్నాం, మరి దేవుని ప్రజలుగా ఉన్నవారిని చూస్తున్నాం. ఏమండి, అందరినీ క్రీస్తు యేసు రక్తమును బట్టి సమానమే అనే మాటని పక్కన ఉంచి ఈరోజు ధనవంతులకి ఒక రాగను, మరి దరిద్రులకి ఒక రాగను చేస్తున్న వారు అందరూ కాదు, కొందరు ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ ధనం అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూసుకుంటే, మరి ఈ ధనము కోసము లోకస్తులుగా ఉన్నవారు, ఎంపర్లాడుతున్న వారు ఉన్నారు. ఎవరయ్యా అంటే కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బొకర లలిత కుమారు అందరినీ మోసం చేసి వారు వెనకాల కుప్పేసుకుంటాం, మత కలవలు లేపటము, మతాల మీద మరి మతాలను రెచ్చగొట్టము, మరి స్వతంత్ర హక్కులన్నింటిని కూడా మరి ఉల్లంఘిస్తూ వీరిని ఉన్నారు. వీరిని పక్కన ఉంచితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఒక ఆయన సంపాదన మీద పడి ఆయనకిచ్చిన దర్శనమును కోల్పోయాడు. ఎవరో ఆయన? చాలామంది ఉన్నారు పాత నిబంధనలో భక్తులు అంటారేమో. తనకి కలిగిన ఏ ఆస్తి కోసము, ఏ సంపాదన కోసము ఎంపర్లాడాడో, పాకులాడాడో, అనేక రకాలుగా, అనేక విధాలుగా ఆ యొక్క ఆస్తి కోసము, ఆ సంపాదన కోసము ఏమండి ఈరోజు మనం చూస్తాం. కోట్లకి పడిగిలెత్తిన వారు కూడా ఈరోజు వారిని మనం అడిగితే అంటే 1,000,000 మంది వస్తారు. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఆ అమౌంట్ మన వద్ద లేకపోతే పరిస్థితి ఏమిటి అనిపించిద్ది. అయితే ఎంతైతే అవసరమో అంతే చాలు, ఏ రోజుకి సరిపడింది ఆ రోజుకి చాలు అని ఒక క్రైస్తవునికి మాత్రమే, అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని మీద ఆధారపడే వాడికి దాని మీద మక్కువ ఉండదు. కానీ మరి చాలామందిలో ఈ ధనము అనేది అందరిలో ఉంటుంది. అవసరమును బట్టి
తన అక్కర కొలది కావాలి. తెలిసి ఎక్కువ ఉన్నా చాలా చిక్కు ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, కోట్ల పడిగిలెత్తిన వారిని అడిగితే అంటారు, ఏం ప్రయోజనం నాయన? సంతృప్తిగా, మనశ్శాంతిగా ఆ వచ్చిన ఆ ధనముతో ఆహారాన్ని, ఏదో ఒక ఫలాన్ని తీసుకుందాము అంటే తీసుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ ధనం అంతా కూడా? నాకెందుకు అవసరం? నాకు మనశ్శాంతి లేదు. ఏమండి, ఎవరిని అడిగినా ఒక కోట్లకు పడిగిలెత్తిన ఆయన అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకేం అవసరమయ్యా, ధనం ఉంది కానీ తృప్తిగా తినలేకపోతున్నాను. ఏమైంది అంటే, మరి అనేక వ్యాధులు, అనేక రోగాలు. ఎందుకు? ధనం ఉంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు కదా. ఎంతోమంది డాక్టర్లని, స్పెషలిస్టులని కలిసినప్పటికీ మరి ఆ వ్యాధికి మందే లేదని చెప్పారు. ఏంటి ఆ వ్యాధి అంటే? ఆ వ్యాధికి పేరేంటంటే మానసికమైన ఒత్తిడి. ఆ వ్యాధి పేరు ఏంటంటే మనోవ్యాధి. మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి రావాలి అంటే అది ధనము ద్వారాగా వచ్చేది కాదు. మరి ఎవరి ద్వారాగా వస్తుంది? సృష్టించిన సృష్టికర్త కాడ ఉంది ఆ మనశ్శాంతి. సృష్టించిన సృష్టికర్త దగ్గర ఉంది. ఓ ధనవంతుల్ని ఒక రకంగాను, ధనికులని దరిద్రులను ఒక రకంగా చూస్తున్న వారులారా జాగ్రత్త. అందరినీ సమానంగా చూడాలనే మాటని వింటున్నారు, కానీ ఒకరిని ఒక రకంగా చూస్తున్నారు, మరొకరిని మరొక రకంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు గుర్తుపట్టండి, మనోవ్యాధికి మందు లేదు. సైన్స్ పిట్టిగా కానీ స్పెషలిస్ట్ అయినా ఎవరైనా సరే మనోవ్యాధికి మందు లేదు, మానసికమైన ఒత్తిడికి మందు లేదు. మరి మనశ్శాంతి కావాలి అంటే కొన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇదే జరిగింది. ఆ రోజు ఏమైందో ఏమో తెలీదు, తన యావదాస్తిని, తనకు కలిగిన సమస్త బిడ్డలని, భార్యలని, బిడ్డలని ఆయన ఆ ఏరు దాటించి ఒంటరివాడైపోయాడు. ఏమండి, ఏ ధనము కోసం పాకులాడాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో, ఆఖరికి దైవ దర్శనమును కూడా మర్చిపోయాడు. కానీ ఆ రోజు విస్తారమైన ఆస్తిని, విస్తారమైన సంపదని, తన కలిగిన సమస్తమును తన బిడ్డలతో పంపివేసి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడండి. ఎవరో ఇంకెవరండి? యాకోబు. ఈ యాకోబు, దేవుడు యాకోబుని దర్శించి, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నీ చెయ్యి విడిచిపెట్టను అని చెప్పిన వాగ్దానాన్ని, ఆ దర్శనమును మర్చిపోయాడు యాకోబు. మర్చిపోయి సంపాదనకి లోనైపోయాడు. ఆఖరికి ఆ రోజున ఒకటి అర్థమైంది, నేను విన్నాళ్ళు ప్రయత్నించి ప్రయాసపడింది దీనికోసమేనా? దీనికోసమా? వద్దు అని ఆ రోజు ఒంటరిగా యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నాడు. మనం సేవిస్తున్నవాడు కరుణామయుడు. మనం కొన్ని సందర్భాలలో మనం చేసిన ప్రార్థనలున్నా మనం మర్చిపోతామేమో, కానీ మనం సేవిస్తున్నవాడు మర్చిపోలేనివాడు.
ఆయన చూచుచున్నవాడు. ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని నిన్ను ఇలాగనే అని ఉండవచ్చు. నా వేదనకు మితి లేదు, నా శ్లోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆత్మధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయా, దాటిపోబోకయా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయా అని ఏడుకొని ఉండవచ్చు. అయితే పట్టాడండి దేవుని పాదాలు. ఆ రోజు అర్థమైందండి, నా అనుకున్న వారందరూ కూడా నన్ను ఒంటరి చేసి, నన్ను నట్టేట్లో ముంచివేసి వెళ్ళిపోతారని ఆయన ఊహించలేదు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. మనుషులందరినీ కూడా ఎవరి మీద ఆశలు పెంచుకున్నారో వారందరినీ కూడా మార్గం మధ్యలోనే కోల్పోయిన పరిస్థితి. తనకు కలిగిన సమస్తమును ఆ రోజున విడిచిపెట్టి ఒంటరి వాడయ్యాడు. ఆ ఒంటరి ఆ ఏళ ఆయన వద్దకి నరమాతృడిగా దిగి వచ్చాడు సృష్టికర్త అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆ రోజు యాకోబు జీవితం ఏందో యాకోబుకి అర్థమైంది. ఈరోజు యాకోబుతో మాట్లాడిన ప్రభువు నీతోనూ మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారుతారా? దేవుని యొక్క మాటని విని ఏ ఏ లోపాలు మనలో ఉన్నవో సరిచేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వస్తాడు, మనలో ఉంటాడు, మనల్ని ఆయన చక్కగా మలుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.